గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం ఎంతో విలక్షణమైనది. స్వామి అని వ్యవహరించే కుమారస్వామి యొక్క స్వరూప వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? స్కంద పురాణం కుమారస్వామి వారికి సంబంధించిన అనేక విషయాలను మన ముందు ప్రస్తావన చేస్తుంది. పురాణాలలో అతి పెద్ద పురాణం స్కంద పురాణం. స్కందుడు కుమారస్వామి, శరవణభవుడు, ఆదిదేవుడు, షాణ్మాతురుడు, షణ్ముఖుడు, మయూరవాహనుడు, శక్తిధరుడు, ఇలా వివిధ నామాలతో ఆ స్వామిని మనం తలుచుకుంటూ ఉంటాం. దేవతల సేనాధిపతి అనే పేరిట కూడా మనం సంబోధిస్తూ ఉంటాం. పురాణాలలో ఉండే వర్ణన, కథలు, అంతరాలు వేరే, భౌతికంగా గమనించే అంశాలు వేరే. వియన్ మండలంలో సూర్యుని చుట్టూ ఈ భూమి ఒక కృత్రిమమైన ఊహాజనిత కక్ష్య ఒకటి ఆధారం చేసుకొని పరిభ్రమిస్తుండగా ఆ కక్ష్యను మనం కుమారస్వామి అని సంబోధించాలి. ఇది ప్రతీకవాదం. భూమి మీద మొలిచేటటువంటి చెట్లు, చేమలు ప్రకృతి పార్వతి, భూమి శివుడు, భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ గణపతి, ఈ భూమికి ఉన్నటువంటి చలన శక్తి, గతి శక్తి, భౌతికవాద శక్తి, ఇది కుమారస్వామి. కనుక ఆ స్వామిని దేవతల సేనాధిపతిగా సంప్రదాయం వర్ణించింది. నమో నమః శశికుమారాయ నమః అని వేదంలో మరి ఒక ప్రస్తావన. శింషుమార చక్రంలో ఈ భూమి కదిలే కదలికలు వర్ణిస్తూ, ఈ కదలికలు ఒక పద్ధతితో కాకుండా ఒకసారి ముందుకు ఒకసారి పక్కకు ఈ రకంగా ఉండడంతో కదలికలన్నింటినీ రాహువు పేరిట, సుబ్రహ్మణ్య పేరిట, సర్పం పేరిట శాస్త్రం విభజించింది. సర్ప సర్ప, కదులుట కదులుట అని అర్థం. రాహు అంటే లేనిది, సర్ప అంటే కదిలేది. కుమారస్వామి అన్న పేరిట మనం పిలిచేటటువంటి ఈ భూమి తిరిగేటటువంటి ఊహాజనిత కక్ష్య నిజంగా లేదు, కనిపించదు. కానీ భూమి అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ కదలికలకే కుమారస్వామి. మరి రూపం ఎలా? సర్పరూపంలో. కనుక సనాతన ధర్మం సర్పరూపంలో సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చెయ్యాలి అంటూ ఆచారకాండగా శాస్త్ర విజ్ఞానాన్ని ఇలా మనకు తెలియజేసింది. ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ అనేటటువంటి వేద ప్రమాణంతో యజ్ఞాగాది కర్తలు నిర్వహించేటటువంటి సమయంలో శ్రౌతకర్మ తెలిసిన పండితులు ఆ యాగశాలలో సుబ్రహ్మణ్యుడు అనే పేరిట ఒక అర్చకుడిని నియమిస్తారు. అతడు ఒక ఋత్విక్కు, ఆచార్యుడు, బ్రహ్మ, ఆగ్నిధ్రుడు, సుబ్రహ్మణ్యుడు. ఈ నలుగురిలో సుబ్రహ్మణ్యుడు చేతిలో ఖడ్గము లేక బరిసె, శక్తి, కర్ర అలా చేతబుచ్చుకొని ఆ యాగ మంటపంలో ఆగ్నేయ దిగ్భాగంలో నిలుచొని ఉంటాడు. అంతా గమనిస్తూ ఉంటాడు. యాగ నిర్వహణ నిమిత్తమై అగ్నిహోత్రం తీసుకురావడం, ఋత్విక్కులు రావడం, అలాగే ఆ ఋత్విక్కులు బయటకు రావడం, ఇలాంటి సందర్భాలు ఎప్పుడు జరిగినా కూడా ముందు దండధరుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడు నడుస్తేనే వెనక రథం కదులుతుంది. ఆర్ష విజ్ఞానంలో భౌతిక సామాజిక శాస్త్ర అంశాలను నిక్షిప్తం చేసుకున్న ప్రతీకవాదంగా పురాణాలు సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో పూజించాలి అనే ప్రస్తావన ఇందుకోసమే చేశాయి. అలాగే మన దేహంలో మళ్ళీ స్త్రీ పుంసయోగోద్భవాం అనే క్రమంలో సాంసారిక పరమైన చైతన్యం కలగడం కూడా వై క్రోమోజోములతో సుబ్రహ్మణ్య స్వరూపమే, కుమారస్వామి స్వరూపమే. కనుక ఆ స్వామిని షష్ఠి తిథి నాడు అర్చించాలి అని కూడా బోధించింది ఆర్ష విజ్ఞానం. ఈనాటి విజ్ఞానం, ఈనాటి విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి కనుక విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని పుట్టలో పాలు పోయడం, సంతానానికి రక్ష కట్టడం, సంతానానికి రక్ష కల్పించే నిమిత్తమై భుజంగ ప్రయాత స్తోత్రం
చదవడం లేక వినడం, వివాహం కానటువంటి బాలురకు ఎరుపు రంగులో ఉండే దుస్తులు దానం ఇవ్వడం, కుడి చేతికి ఎరుపు రంగు దారంగా కట్టుకోవడం, ఇవన్నీ కూడా పరిహారాల రూపాలలో పాటించాలి అని బోధించింది. ఇది అంతరార్థం.